మనం చూస్తున్నాం కనుక 18వ కీర్తన, ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2:1 ఉన్నాయి. రెండింటికి పైన పీఠికలో రాయబడింది ఏంటంటే, సౌలు చేతిలో నుండి, శత్రువు అయినటువంటి మిగిలిన వాళ్ళందరి చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున. ఒకసారి ఆలోచన చేస్తే, సౌలు చేతిలో తప్పించాడంటే సౌలును చంపేశాడు దేవుడు, దావీదును విడిపించాడు. మరి సౌలును చంపిన తర్వాత ఏం జరిగింది? దావీదు రాసయ్యాడు. అంటే రాసైన దినమున ఈ కీర్తన రాశాడు అనుకోవచ్చు. అందుకే ఈ భాగంలో మనము ఆ మాటలు కూడా మనం చూస్తాం. నీవు నియమించిన రాజునకు అంటా ఉన్నాడు. దేవుడు దావీదును రాజుగా నియమించాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు. సౌలు చేతిలో నుంచి రక్షించావు, శత్రువుల చేతిలో నుంచి రక్షించావు. దానికంటే ముందుగా ఆత్మీయంగా రక్షించావు. అందుకే ముందుగా మనం పీఠికలు ఏం చెప్పుకున్నాము? రక్షణ అనే అంశం ఇమిడి ఉంది అనుకున్నాము. ఆత్మ సంబంధమైన రక్షణ మాత్రమే కాకుండా శరీర సంబంధమైన రక్షణ కూడా ఈ కీర్తనలో ఇమిడి ఉంది అనుకున్నాం. స్పష్టంగా ఈ మాటను ఈరోజు మనం ఈ కీర్తనలో చూడవచ్చు. ఈ కీర్తనలో నేను సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం కూడా సన్నగా అక్షరాలతో వేశాను, కానీ చూస్తే ఇంచుమించుగా అదే అనమాట. అందులో మొదటి వచనం ఇట్లా ఉంది: యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఇది గీతం. గీతవాక్యం అంటే గీతం అన్నమాట. ఆయన పద్యంలాగా రాశాడు. ఈ 41 కీర్తనలు మాత్రమే ఆయన దినాల్లో కీర్తన గ్రంథంగా ఉన్నాయి అని మనం అనుకున్నాం కదా. ఈ 41 కీర్తనలు కూడా అన్నిటికంటే పెద్ద కీర్తన ఇది. ఇదొక్కటే 50 వచనాలు కలిగింది. ఇంకా 50 వచనాలు కలిగిన కీర్తనలు మొదటి 41లో లేవన్నమాట. కనీసం 50 కూడా లేవు, 45 కూడా లేవు. 40 వచనాలు కలిగింది ఒకే ఒక కీర్తన ఉంది, 37వ కీర్తన. 40 కూడా ఇంక మిగిలినవి లేవు. ఇంత పెద్ద కీర్తన ఆయన రాశాడు. ఎప్పుడంటే రాజుగా ఆయన చేయబడిన దినమున. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, శత్రులందరి చేతుల నుండి తప్పించిన దినమున, అనగా రాజు చేయబడిన దినమున ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. మంచిది. మీరు నేను కూడా దేవుడు మనకు ప్రమోషన్ ఇస్తే దేవునికి స్తోత్రం అని చెప్తాం, బాగానే ఉంది. అయితే 50 వచనములు కలిగిన కీర్తన రాసినాడు, కీర్తన గ్రంథంలో చేర్చినాడు. నాటి నుంచి నేటి వరకు అనేకులను ఆదరించిన కీర్తనగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో ఏమైనా మేలు చేస్తే మనం కూడా దాన్ని గ్రంథస్థం చేయాలన్నమాట. గ్రంథస్థం చేయాలి. ఎందుకని మీరు అంటారేమో, నా జీవితంలో చేసిన మేలు నేను బ్రతికిన కాలంలోనే మీకు చెప్పగలను. ఉన్నట్టుండి ఈరోజు రాత్రి రేపో డుబ్బుకుమన్నానంటే ఇంకెవరు ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోరు. కానీ గ్రంథస్థము చేయబడితే ఆ గ్రంథాలు శాశ్వతంగా ఉంటాయి. ఈ బుక్లో మనం పెట్టేశామంటే, ఇంటర్నెట్లో పెట్టేశామంటే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఎవరైనా చూసుకుంటారు. దావీదు గారికి ఆ రోజు ఆ సౌకర్యం లేదు, కానీ కీర్తన గ్రంథం ఉంది. తాను చనిపోయిన కీర్తన గ్రంథాన్ని దేవుని స్తుతించు నిమిత్తమై దేవుని బిడ్డలు వాడుకుంటూ ఉంటారనమాట. అందుకు ఈ కీర్తనను 18వ కీర్తనగా చేర్చాడు. దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ తనతోనే దాచిపెట్టుకోవాలని అనుకోలేదు. అయితే ఒకటి, అతిశయించిన వాడు కూడా కాదు. సర్వసాధారణంగా మన మధ్య ఎట్లా ఉంటుందంటే, స్తుతి కొడుకు అని కొడుకు పెడతాం. దేవుని స్తుతి కంటే ఎక్కువగా వాళ్ళ స్తుతి ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. చెప్పి తీరాలి కదా అని అనుకుంటారు. దేవుని స్తుతి మాత్రమే కనబడాలా, మన ఎవరి స్తుతి కూడా కనిపించకూడదు. అందుకే ఈ కీర్తనలో హెడ్డింగ్లో ఏం పెట్టాడు చూడండి: యెహోవా దాసుడైన దావీదు కీర్తన అంటారు. రాజుగా ఆయన అభిషేకించబడి సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ రాజు అనే సంగతి ఆయన గుర్తు రావడం లేదు. ఏం గుర్తొస్తుంది? నేను దాసుణ్ణి. ఇశ్రాయేలీయుల రాజు యెహోవా దాసుడు. ఒకవేళ మీరు నేను ఆ స్థితిలో ఉన్నాం అనుకోండి, వెంటనే ఏ మాట వస్తుంది? రాజు, ప్రజల రాజు, ఇశ్రాయేలుకు రాజు, దేవుని చేత రాజుగా చేయబడినవాడు అని ఇలాంటి మాటలు వస్తాయి. కానీ దేవుని దాసుడు అనే మాటలు సర్వసాధారణంగా మనం వాడడానికి ఇష్టపడం. దాసుడు, సేవకుడు అనే పదాలు
చెప్పుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు అనమాట. కానీ ఆయన కీర్తన పీఠికలోనే ఏం రాశాడో చూడండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఈ మాట ఎంత గొప్పది. మీరు నేను కూడా మన జీవితకాలం అంతా దీన్ని మర్చిపోకూడదు. ఎవరు మనం? దాసులం. బైబిల్ రాయబడిన దినాలు దాసులు అంటే ఇప్పుడుండే సర్వెంట్స్ కాదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్, లేకపోతే పలానా కార్పొరేషన్ సర్వెంట్స్, మున్సిపాలిటీ సర్వెంట్స్, పంచాయతీ సర్వెంట్స్ అంటే స్ట్రైకులు చేస్తారు, గొడవలు చేస్తారు, తిరగబడతారు, కొడతారు, చించేస్తారు, ఏమో చేస్తారు. ఆ దినాల్లో దాసుడు అంటే నాది అనేది లేనివాడు అన్నమాట. నా ఇష్టము అనేది లేనివాడు. మరి దాసుని ఇష్టం ఏంటి? యజమానుని ఇష్టం ఏంటో అదే దాసుని ఇష్టం. దాసుడికి సొంత ఇష్టం ఉండదు. అయితే కీర్తన పైన ఆయన చెప్పిన మాట మనకి ఎంత పాఠాన్ని నేర్పిస్తా ఉంది. నేను యెహోవా దాసుని, ఇశ్రాయేలు రాసునే, కానీ ఆ మాట చెప్పట్లేదు. చూడండి, యెహోవా దాసుని, నా ఇష్టం అంటూ లేదు, నేను అనేవాడిని కాదు, స్వ అనేది నాకు లేదు, నాకేమి లేదు. నేను ఆయన దాసుని, నేను ఆయన బానిసను, కట్టు బానిసను. కట్టు బానిస అంటే ఇంటి బయట చేతికో కాలుకో సంఖ్యలు వేసి కట్టి పడేస్తారనమాట. బుద్ధి పుడితే ఇంత అన్నం పెడతారు, లేకపోతే లేదు. అర్ధరాత్రి లేపుతారు, పడవ పోవాలా, తెడ్డాలు ఏమంటారు, తెడ్లు వేసుకుంటూ పోవాలా. యజమాని పడవలో నిద్రపోతాడు, దాసుడు మాత్రం తెడ్లేస్తూనే ఉండాలి, తెడ్లేస్తూనే ఉండాలి, తెడ్లేస్తూనే ఉండాలి. నిద్రపోవడానికి వీల్లేదు. కనుక దాసుడికి సొంత ఇష్టం అనేది లేదు. నాకు నిద్ర వస్తుంది యజమాని లేదు చెప్పడానికి వీల్లేదు. దాసుని యజమాని కొట్టినా చంపేసినా అది నేరంగా పరిగణించబడే దినాల్లో ఆ దినాలన్నమాట. అన్నప్పుడు నేను దాసుని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? నా మటుకు నేను కూడా ఇష్టపడి. కానీ ఆ గొప్ప భక్తుడు తనను దేవుడు రాజుగా చేశాడు. మనం చూసాం ఇందాక 50వ వచనంలో రాజుగా చేశాడు. కానీ రాజుగా చేయబడిన తాను రాజునని గుర్తుంచుకోకుండా యెహోవా దాసుని అని చెప్పుకోవడం ఈ కీర్తనలో ఆయన యొక్క ముఖ్యమైనటువంటి గుణంగా మనం చూడగలుగుతున్నాం. మనం చదివిన 6వ వచనంలో నా ప్రార్థన ఆయన అంగీకరించాడు అని ఉంది. కనుక ఇది ప్రార్థనా కీర్తన అని కూడా మనం చెప్పుకోవచ్చు. యెహోవాను స్తుతిస్తున్నాను అన్నాడు కదా, కనుక స్తోత్రిస్తున్నాను అన్నాడు కాబట్టి ఇది స్తుతి కీర్తన అని కూడా చెప్పుకోవచ్చు. మంచిది. ఈ వచనం అంటే ఇదే మాట రోమా పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. రోమిలికి రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. 8, 9 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుతాను నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన. దావీదెట్లా పరిచారకుడు, క్రీస్తు కూడా దేవునికి పరిచారకుడు. అందు విషయమై ఈ హేతు చేతులు అనుజను నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేతును అని వ్రాయబడి ఉంది. ఎక్కడ వ్రాయబడింది? 18వ కీర్తనలో వ్రాయబడింది అన్నమాట. దావీదు గారు ఏ రీతిగా నేను యెహోవా సేవకుడని అన్నాడు, క్రీస్తు కూడా ఈ లోకములో నేను యెహోవా సేవకుడిని అన్నాడు అన్నమాట. అన్ని జనులు నన్ను స్తుతిస్తారు, నీ నామ సంకీర్తన చేస్తారు అని చెప్పిన 49వ వచనం ఉండే మాట ఇక్కడ రోమా పత్రికలో చెబుతూ ఇది క్రీస్తు పలికిన మాటగా చెప్పబడింది. అట్లయితే 18వ కీర్తన మెస్సియా కీర్తన అని కూడా మనం చూడవచ్చు అన్నమాట. రాజైన దావీదు గారు నిజమే రాజైన యేసయ్యను గురించిన కీర్తనగా కూడా దీన్ని మనం చూడవచ్చు. కనుక ఈ కీర్తన ప్రార్థనా కీర్తన, ఈ కీర్తన స్తుతి కీర్తన, ఈ కీర్తన మెస్సియా కీర్తన అని కూడా మనం చూడవచ్చు. పెద్ద కీర్తన అనుకున్నాం కదా. ఈ కీర్తనలో ఉండే 50 వచనాలను ఈ రీతిగా మనము విడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని భాగాలు చేశామో చూడండి. ఇంచుమించుగా అన్ని 6 వచనాలుగా భాగాలుగా విడగొట్టి మనం ధ్యానించవచ్చు. అట్లయితే 8 6 48, ఇంకా మిగిలింది 2. ఆ 2 వచనాలు ముగింపుగా మనం చూస్తాం. అట్లయితే 8 భాగాలు ప్లస్ 1, 9 భాగాలుగా ఈ పెద్ద కీర్తనను మనము విడగొట్టవచ్చు. అంశమేమనుకున్నాం, ముందే చెప్పుకున్నాం. దావీదు రాజు అయిన సందర్భమున దేవుని గొప్పతనమును బట్టి స్తుతించుట. రాజయ్యాడు. నేను రాజయ్యాను, నా తెలివిని బట్టి, నా వివేకాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి, నేను గొల్లియాతును చంపిన దాన్ని బట్టి అని అనడం లేదు.
దేవుడు తన గొప్పతనాన్ని బట్టి నన్ను రాజుగా చేశాడు అని ఈ కీర్తన రాశాడు. అందులో 9 భాగాల్లో అంశం ఏంటో ఒకసారి మనం చూచి వివరాలకు వెళదాం. మొదటి 6 వచనాల్లో యెహోవా స్తుతికి కీర్తనీయుడు, స్తుతించదగినవాడు, కీర్తించదగినవాడు, ప్రేమించదగినవాడు. కొద్ది నిమిషాల్లో మనం చదువుకున్న 6 వచనాల్లో ఆ మాట ఉంది, దాన్ని మనం చూడబోతున్నాం. రెండవ భాగం, దేవుడు తప్పించేవాడు, విడిపించేవాడు. తప్పించుటకు విడిపించుటకు దిగివచ్చిన దేవుడు. సౌలు చేతిలో నుంచి తప్పించాడు అని పీఠికలో చదువుకున్నాం కదా. శత్రువు చేతిలో నుంచి తప్పించాడు అని పీఠికలో చదువుకున్నాం కదా. తప్పించడానికి ఆయన దిగివచ్చుచున్న దేవుడు అంట, దిగివస్తాడు. ఒకసారి ఇశ్రాయేలులు ఐగుప్తులో అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు, ఆయనకు వారు మొరపెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను దిగి వచ్చి తిని వారి బాధను చూచి తిని వారిని విడిపించడానికి నడిపించడానికి దిగివచ్చి ఉన్నాను అన్నాడు అన్నమాట. ఈ మాటలు కాబోలు దావీదు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను దేవుడు రాజుగా అభిషేకించాడు, సౌలు గారు తరుముతున్నారు, శత్రువులు తరుముతా ఉన్నారు, అయినా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు విడిపించడానికి నన్ను కాపాడడానికి దిగి వస్తాడని ఎరిగిన వాడనమాట. అందుకే ఈ కీర్తనలో 2వ భాగంలో 7 నుంచి 12 వచనాల్లో ఆ విషయాలు చెబుతున్నాడు. తర్వాత 3వ భాగంలో ఏ రీతిగా విడిపిస్తాడో దేవుడు చెప్తున్నాడు, ఏ రీతిగా విడిపిస్తాడో దేవుడు చెప్తున్నాడు. 4వ భాగంలో విడిపించడానికి గల కారణాలు చెబుతున్నాడు. ఒక చిన్న తలంపు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 భాగాలు కూడా అంటే 2, 3, 4 భాగాలు విడుదలను గురించిన భాగాలే అన్నమాట. విడుదల గురించిన భాగాలే. ఇక్కడికి సగం కీర్తన అయిపోతుంది. కనుక సగం కీర్తనలో విడుదల అనేది ప్రాముఖ్యమైన అంశం అని మనం గుర్తుంచుకోవాలి. విడుదల, ఆయన విడిపించడానికి దిగి వచ్చే దేవుడు విడిపించు విధాన్ని చెప్పాడు, విడిపించడానికి గల కారణాలు చెప్పాడు. కనుక కీర్తనలో సగభాగంలో ఆయన విడుదలను వివరించాడు అని మనం చెప్పుకోవచ్చు. మిగిలిన భాగాల్లో ఏముంది? దేవుడు తన గొప్పతనాన్ని బట్టి. కనుక ఈ 5వ భాగంలో దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి 6వ భాగంలో ఏం చెప్తున్నాడు? 6వ భాగం కూడా అదే. ఆయన గొప్ప దేవుడు, సాటి లేని గొప్ప దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఆయన గొప్పతనాన్ని బట్టే విజయం ఇచ్చాడు. సాటి లేని గొప్ప దేవుడు శత్రువుకు ఓటమిచ్చాడు. అవును, మనకు విజయం ఇవ్వాలంటే శత్రువును ఓడించాలన్నమాట. కనుక ఈ 3 భాగాల్లో మనం చూస్తే దేవుని గొప్పతనము, దావీదు యొక్క తర్వాత దేవుడిచ్చిన విజయము, గొప్పతనాన్ని బట్టి, దేవుడు తన గొప్పతనాన్ని బట్టి శత్రువుకి ఇచ్చిన ఓటమి కనిపిస్తుంది. కనుక మధ్యలో ఉండే మొదటి 3 భాగాల్లో విడిపించుట ప్రాముఖ్యమైన అంశం అయితే, తర్వాత 3 భాగాల్లో దేవుని గొప్పతనము ప్రాముఖ్యమైన అంశం. మరి లాస్ట్ బట్ 1 లేదా చివరి భాగం అనుకోవచ్చు. అలాగూ విడిపించి హెచ్చించిన దేవుడు ఆయన స్తుతి నొందదగిన దేవుడు అని చెబుతున్నాడు అన్నమాట. స్తుతి నొందదగిన దేవుడు. హెచ్చింపు ఏమిటో అంటే రాజుగా చేశాడని ఇప్పుడు చెప్తున్నాడు 49 లక్షల్లో. చివరిలో మనం చదువుకున్న మళ్ళీ మనం చూస్తాం. ఆ మాట చెబుతూ ముగిస్తున్నాడు. అంటే మనము 9 భాగాలుగా చేసుకున్నాం, కానీ ఎంత బాగుందో చూడండి. మొట్టమొదటి ఒకవేళ పీఠికలాగా అనుకుందాం. ఈ దేవుడు స్తుతికి పాత్రుడు, కీర్తనీయుడు, ప్రేమించదగినవాడు. చివరి భాగం నన్ను హెచ్చించాడు అని చెబుతూ ముగించాడు. అంటే 2 భాగాలు పోతే మధ్యలో ఉన్నటువంటి భాగాల్లో 3 భాగాల్లో ఆయన విడిపించు దేవుడు అని, తర్వాత 3 భాగాల్లో దేవుడు గొప్పవాడు అని, 7వ భాగంలో ఆయన స్తుతి నొందదగిన దేవుడు అని చెప్తున్నాడు అన్నమాట. అట్లయితే ఒక మాటలో చెప్పుకుంటే ఆయన విడిపించిన దేవుడు తన గొప్పతనాన్ని బట్టి స్తోత్రించదగినవాడు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే ఈ కీర్తన స్తోత్రించే కీర్తన, స్తుతి కీర్తన అనుకున్నాం. ఈ కీర్తన ధ్యానించే ముందు మనం కూడా సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారికి ఇంతమంది శత్రువులు ఉంటే, సౌలు చేతిలో నుంచి ఆయన విడిపించాడంటే, మీరు నేను కూడా అనేక సమస్యల్లో చిక్కుంటాము. ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు బట్టి చిక్కుంటాం. కొన్నిసార్లు పరీక్షగా దేవుడు మనల్ని చిక్కిస్తాడు కూడా అన్నమాట. ఎప్పుడైనా మనము సౌలు చేతిలో, అనగా సౌలు వంటి వారి చేతిలో చిక్కిన, శత్రువుల చేతులు చిక్కిన, ముందుగా మన జీవితానికి ప్రశ్న వేసుకోవాలి.
మనకేమైనా సమస్యలు ప్రారంభమైతే నేను ఏమైనా పాపం చేశానా అని ప్రశ్నించుకోవాలి, తప్పు చేశానా అని ప్రశ్నించుకోవాలి. అంతేగాని గుడ్డుగా నేను ఎప్పుడు రైటే అనుకోకూడదు. సొలొమోను గారు మందిరం కట్టించిన తర్వాత ఒక మాట అన్నాడు, పాపము చేయని వాడు ఎవడునూ లేడు. కనుక మీరు నేను దేవుని చేత పరిశుద్ధపరచబడిన మాట నిజమైన సంపూర్ణమైన పరిశుద్ధం మనలో ఉందని అనుకోవడానికి వీల్లేదు. ఏదో రకమైన తప్పులు మనలో ఉంటాయి. తప్పు నిమిత్తమై మీరు నేను శత్రువు చేతికి అప్పగించబడగలం, లేదా పరీక్షగానైనా అప్పగించబడగలం. అలాగే అప్పగించబడినప్పుడు ముందుగా మనం పరీక్షించుకోవాలి. దేవుడు చెబితే దిద్దుకోవాలి. దిద్దుకుంటే దీవిస్తాడు. అయితే దిద్దుకునేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టాడు. గట్టిగా దిద్దుకునేంత వరకు మనం సాధిస్తానే పోతూ ఉంటారు. అలాగూ దిద్దబడిన తర్వాత మనల్ని దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడు. కనుక మీ జీవితంలో నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మనం గుర్తుంచుకోవాలి. దావీదు గారిలాగా మనము మొరపెట్టాలి. ఆయన మన మొరను వినే దేవుడు, విడిపించే దేవుడు, తన గొప్పతనమును బట్టి విడిపించే దేవుడు. ఆ దేవుడు స్తుతింపదగిన వాడు, స్తోత్రము పొంద అర్హుడు అని మనం గుర్తుంచుకోవడం. అదే ఈ కీర్తనలో ఉండే సారాంశం. పెద్ద కీర్తన కాబట్టి వివరంగా మనం చూసుకోలేం, కానీ ఈరోజు స్పీడ్గా వెళ్ళిపోదాం. ఈ 9 అంశాలు ఒకసారి మళ్ళీ మన ముందు ఉంచబడతాయి చూడండి. మొట్టమొదటి అంశం ఏంటి? కీర్తన పీఠిక ఇది అనుకోండి. మొదటి అంశము యెహోవా స్తుతింపదగినవాడు, కీర్తనీయుడు, ప్రేమింపదగినవాడు. మీరు నేను ప్రేమించాల. మనల్ని ప్రేమించిన దేవుడు ప్రేమకు పాత్రుడు. రెండో భాగం మనల్ని తప్పించి విడిపించే దేవుడు. తప్పించుటకు విడిపించుటకు దిగివచ్చు దేవుడు, పైనుండి దిగి వచ్చే దేవుడు. మూడవ భాగంలో మనం గమనించినట్లయితే మూడవ భాగంలో విడిపించిన విధానము ఆయన వివరిస్తూ ఉన్నాడు. మీరు నేను కూడా నా దేవుడు దిగొచ్చాడు, ఈ రీతిగా నన్ను విడిపించాడు అని మనం సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా, వీలైతే గ్రంథస్థము చేసే వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత విడిపించడానికి గల కారణాలేంటో కూడా మనం చెప్పాలి. ఈ రీతిగా సగం కీర్తన అయిపోయింది కదా. దేవుడు తన గొప్పతనాన్ని బట్టి నన్ను విడిపించాడు అని చెప్పగలగాల. దేవుడు తన గొప్పతనమును బట్టే నాకు విజయం ఇచ్చాడు. సాటి లేని దేవుడు ఆయన వంటి వాడు ఎవరూ లేరు అని మనం చెప్పాలి. సాటి లేని దేవుడు కాబట్టే నాకు విజయం ఇవ్వడానికి శత్రువుకు ఓటమిచ్చాడు అని కూడా మనం చెప్పాలి. ఆ దేవుణ్ణి మీరు నేను స్తుతించాలని, స్తుతించడానికి, స్తుతులు పొందడానికి ఆయన పాత్రుడు అనే సంగతిని కూడా మనం గట్టిగా చెప్పాలన్నమాట. కనుక ఈ దేవుడు స్తుతి నొందదగిన దేవుడు, స్తుతి నొందని దేవుడు అని చెప్పాలి. అలాగే చెబుతూ దేవుడు ఆయన్ను ఏ స్థితికి హెచ్చించాడో చెప్పి ఈ కీర్తనను ఆయన ముగించడాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనం మొదటి భాగానికి వద్దాం. ఈయన స్తుతింపదగిన దేవుడు, కీర్తనీయుడు అనే మాట అనుకున్నాం. అదే అంశం చూడండి, ప్రేమించదగిన దేవుడు. మిమ్మల్ని ప్రేమించాడు. మొదటి వచనంలో ఉండే మాట ఇదే అన్నమాట. మొదటి వచనంలో ఈ రీతిగా మనం చూస్తాను, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం కొన్నిసార్లు గ్రీకులో ఉండే ప్రేమ పదాన్ని అగాపే అనుకుంటున్నాం. పాత నిబంధన గ్రీకులో వ్రాయబడలేదు, హెబ్రీ భాషలో వ్రాయబడింది అన్నమాట. కానీ ఇంచుమించుగా అదే అర్థము కలిగిన పేరు రాయబడింది. అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మనము కూడా అదే రీతిగా ఆయన్ని ప్రేమించాలని. మరి దావీదు గారిని రాజుగా చేస్తే ప్రేమించాడా? ప్రేమిస్తున్నాడు. తన ప్రేమంతటి ఈ కీర్తనలో చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. చూడండి, ఆ అంశాలు మనం చూద్దాం. దేవుడెవరు? యెహోవాయే నా బలం. దేవుడెవరు? యెహోవాయే నా శైలం. దేవుడెవరు? యెహోవాయే నా కోట. దేవుడెవరు? నన్ను రక్షించేవాడు. ఇంకా ఎవరు? నా కేడం. ఇంకా ఎవరు? నా రక్షణ శృంగం. ఇంకా ఎవరు? నా ఉన్నత దుర్గం. ఇంకా ఎవరు? నా దేవుడు. ఇంకా ఎవరు? నేను ఆశ్రయించున్న నా దుర్గం. మీరు లెక్క పెట్టుకోండి, 7 పేర్లు ఆయనకి పెడతా ఉన్నాడు అనమాట. ఎప్పుడు దేవుడికి మనం ఇన్ని పేర్లు పెట్టుకున్నాము. అయినా ప్రార్థన చేయండి అంటే సద్ది ప్రార్థనలాగా ఒక్క పేరు కూడా ఆయనకు పెట్టుకున్నట్టుగా ఉండదు అన్నమాట. అసలు దేవుడు ఎవరు మనకు అర్థమైనట్టే ఉండదు. అసలు ఈయనకు దేవుడు అంటే అర్థమైందా? దేవుడు అంటే ఎవరో తెలుసునా ఆయనకు అన్నట్టుగా. దావీదు గారు కీర్తన ప్రారంభంలోనే తన దేవుడు ఎవరు,
నా బలమైన దేవుడు, నా శైలమైన దేవుడు, నా కోటైన దేవుడు, నన్ను రక్షించు దేవుడు, నా కేడమైన దేవుడు, నా రక్షణ శృంగమైన దేవుడు, నా ఉన్నత దుర్గమైన దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గమైన దేవుడిని ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు సార్. అంత మాత్రమే కాదు, తర్వాత వచనాల్లో కూడా మళ్ళీ మనం చూస్తాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎంత విశ్వాసం! ప్రసంగాలు చేస్తాం కానీ శ్రమకు వచ్చినప్పుడు ఈ ధైర్యం మనకు ఉండదు. ఇతరులకు చెప్పేటప్పుడు ధైర్యం మనకు ఉంటుంది. అయితే మనకే సమస్య వస్తే ఈ ధైర్యం నన్ను దేవుడు కాపాడుతాడో లేదో, బాగు చేస్తాడో లేదో, ఇంతటితోనే చనిపోతానేమో, ఇంతటితోనే ఆగిపోతానేమో, ఇంతేనేమో 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 అనే అనుమానాలు అనుకుంటాయి. కానీ దావీదు గారికి ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. ఎవరు నా దేవుడు? ఆ పేర్లు మళ్ళీ మనం చూద్దాం, బాగుంటాయి. ఆయన ఉన్నత దుర్గం అంట. ఒక చిన్న బొమ్మను దీనికి చూపిద్దామని అనుకుంటా ఉన్నా. ఒక ఉన్నతమైన దుర్గం. పాతకాలంలో రాజులు తమను కాపాడుకోవడానికి ఇలాంటి దుర్గాలు కట్టుకునేవాడు. ఈ వాటిలో ఎంతుందో చూడండి, అది ఎన్నంతస్తులుగా ఉందో లోపల ఈ దుర్గం. ఈ పైకి వెళితే ఇంకక్కడికి ఎవరు రాలేరు. కింద ఎంత డౌన్లో ఉందో చూడండి, ఉన్నతమైన దుర్గం. దావీదు గారు కూడా ఇలాంటి దుర్గాల్లో నివసిస్తూ ఉండేవాడు. అయినా ఇవి ఉన్నత దుర్గాలని చెప్పడం లేదు. ఏమంటా ఉన్నాడు? యెహోవాయే నా ఉన్నత దుర్గం. ఒకవేళ మీకు నాకు ఇలాంటి దుర్గాలు ఉంటే దీన్నే నమ్ముకొని దేవుడిని మర్చిపోతాం మనం. అసలు దేవుడి సంగతి అనుకోం, పట్టించుకోం. ఒక ఆయన మంచి ఇల్లు కట్టించుకున్నాడు ఒక ఊరిలో. వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది సేవను పెట్టంటే నా కొంప పాడైపోతుందని అంటున్నాడు అన్నమాట. కొంపను ప్రేమిస్తున్నావా దేవుడిని ప్రేమిస్తున్నావా? కొంపనే ప్రేమిస్తావన్నాడు. నా కొంప నా ఇల్లు బాగుంది, నాకు ఇదే కావాలనుకుంటాను. దావీదు గారికి బ్రహ్మాండమైన కోటలు ఉన్నాయి, దుర్గాలు ఉన్నాయి. కానీ అవి నన్ను కాపాడుతాయి చెప్పడం లేదు ఆయన. యెహోవాయే నా ఉన్నత దుర్గం. కనుక మీకు నాకు ఎన్ని యోగ్యతలు, ఎన్ని గొప్పతనాలు, ఎన్ని పలుకుబడులు ఉన్నా ఒక సంగతి మనం మర్చిపోకూడదు. వాటిని కాదు నమ్ముకోవాల్సింది. ఎవరు నమ్ముకోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా మీదే ఆధారపడాలి. యెహోవాయే నా ఉన్నత దుర్గం, మై హై టవర్. ఇంగ్లీష్లో ఆ మాట బాగుంది. టవర్ అయితే హై టవర్, ఆయనే నా హై టవర్. తర్వాత ఇంకోటి నా కోట. మనము ఈ రెడ్డి రాజులు పరిపాలించిన కాలంలో మన జిల్లాలో వాళ్ళ కోటలు ఉన్నాయన్నమాట. రాజులు ఎప్పుడైనా శత్రువులు వచ్చారంటే కోటలోకి వెళ్ళిపోతారు. కోటలు బ్రహ్మాండంగా కట్టుకొని ఉంటారు. ఈ కోటల్లో ఎక్కడుంటారో ఏమిటో, ఎక్కడ దాచిపెట్టుకుంటారో ఎవరికి అర్థం కాకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివి దావీదు గారికి కూడా ఉన్నాయి. అయితే ఈ కోటల్లో ఆయన నమ్ముకోవడం లేదు. ఆయనే నా కోట, ఆయనే నా దాగు స్థలం, ఆయనే నన్ను కాపాడేవాడు. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. కనుక మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదే మాట మనం చెప్పాలి. ఈ బొమ్మ చూడండి. యెహోవా అంటే నన్ను కాపాడుతాడు, కానీ కనబడకుండా మన వెనకనే ఉంటాడన్నమాట. నువ్వు ఎక్కడికి పోతున్నావు? చదువుకోవడానికి వెళ్తున్నావా? ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ఆఫీస్కి వెళ్తున్నావా? ప్రయాణంలో ఉన్నావా? దురదేశానికి వెళ్తా ఉన్నావా? తిరిగి వస్తా ఉన్నావా? నువ్వు ఎక్కడున్నా ఆయనే నిన్ను కాపాడేవాడు. మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో చివరి మాటలు మనకు తెలిసిందే కదా. బిహోల్డ్ ఐ యామ్ విత్ యు ఆల్వేస్ టు ద ఎండ్ ఆఫ్ ది ఏజెస్. తెలుగులో చిన్నగా ఉంది ఆ మాట. సదాకాలం మీకు తోడుగా ఉంటానని ఒక మాట ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్లో చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. ఆయన అన్నాడు సదాకాలం మీకు తోడై ఉంటాను. బాగానే ఉంది. అయితే వివరంగా చూసు. బిహోల్డ్ ఐ యామ్ విత్ యు ఆల్వేస్. ఎంతవరకు? టు ది ఎండ్ ఆఫ్ ఏజెస్. యుగముల అంతము వరకు ఆయన తోడుగా ఉండే దేవుడు. కోటలు కానీ లేదా ఇన్ని హై టవర్స్ కానీ ఏవి కూడా నీకు సరిపోవు. ఎన్ని కోటలున్నా రాజులు ఓడిపోయే దినాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ యెహోవా నా కోటగా ఉండగా, యెహోవా నా ఉన్నత దుర్గముగా ఉండగా, ఆయన నాకు తోడుగా ఉండగా నాకు ఇంకేం అక్కర్లేదని దావీదు గారు రాసిన కీర్తనగా మనం ఈ కీర్తనను చూడగలుగుతున్నాం. మంచిది. ఆ తర్వాత కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎంత విశ్వాసం! ఇందాక అనుకున్నాం మనం. కానీ
ఆయనకు వచ్చిన ఆపదలు ఎంత భయంకరమైనవో చూడండి. మరణపాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. చాలాసార్లు చచ్చిపోవలసిన సందర్భాలు ఆయనకున్నాయి. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఇంకా అయిపోయింది నా పని, ఇంతటితో అయిపోయింది అనుకుంటా ఉంటాం. మరణపాశాలు. తర్వాత భక్తిహీనులు వరద వలె మన మీద పొర్లుతారంట, బెదిరిస్తారంట. పాతాళపు పాశములు, మరణపాశాలు, పాతాళ పాశాలు, మరణపు ఉరులు మనల్ని ఆవరిస్తాయి. అయినా ఆయన కాపాడినాడని చెప్తాడు. చూడండి, ఎప్పుడు దావీదు గారు మంచి మనసుతో సౌలు గారికి దయ్యం పడితే వీణ వాయించి ఆయన దయ్యాన్ని వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి పోయాడు. పాపం ఆ వీణ వాయిస్తున్న దావీదు మీదకి సౌలు ఏం చేశాడు? ఈటను విరిచి చంపబోయాడు. అందుకేమన్నాడు ఆయన? మరణపాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. సౌలు భక్తి గలవాడా, భక్తి లేనివాడా? అసలు ఎన్నడైనా మందసము దగ్గర పోయినవాడు కాదు, ప్రత్యక్ష గుడారం దగ్గర పోయినవాడు కాదు. మందసం ఎక్కడుంది? కిర్యాత్యారీములు 20 సంవత్సరాలు ఉంది. ఒక్కసారి కూడా పట్టించుకునేది సౌలు గారు. భక్తి లేనివాడే. ఏ దేవుడైతే తను హెచ్చించాడో ఆ దేవుని గురించిన ఆలోచనే లేదు. అందుకే దేవుడు ఆయన తృణీకరించాడు, రాజుగా తీసేసినాడు, దావీదును రాజుగా చేసినాడు. నువ్వే రాజు అవుతావు నాయన అని మాటికి అంటాడు. కానీ అనేక పర్యాయాలు ఆయన చంపాలనుకునేవాడు. ఆ చిన్నవాడి మీద ఆ బళ్ళెం ఒక్క దెబ్బకు చంపివేయగలదు. నిజమే, మరణపాశాలు చుట్టుకున్నాయి. భక్తిహీనుడైన సౌలు ఆయన వేధించినాడు. కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించాడు. మీకాలు ఇంట్లో ఉన్నప్పుడు దావీదు చంపడానికి సౌలు సేవకులు పంపించాడు. మీకాలు సౌలు గారికి బిడ్డే, అయితే మీకాలు మనసును మార్చినాడు దేవుడు. తండ్రికి కాకుండా దావీదుకు ఆమె సపోర్ట్ చేసి అక్కడికి పంపించింది. కనుక అనేక సార్లు మరణపాశాలు ఆయన చుట్టుకున్నాయి. నా దేవుడు తప్పించాడని ఆయన చెప్పడం ఎంత బాగుందో చూడండి. అలా తప్పించడానికి మనం చదువుకున్న 6వ వచనంలో ఆయన చెప్పిన మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి. ఇదే భక్తి జీవితం యొక్క రహస్యం. ఒక విశ్వాసి తన జీవితంలో జయమును పొందాలంటే రహస్యం ఇదే అన్నమాట. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయా? దావీదు గారి కంటే మనం గొప్ప బిడ్డలమేం కాదు. శ్రమలు వస్తాయి. అయితే మీరు నేను చేయవలసింది శ్రమలో మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. చేస్తే ఆయన ఏం చేస్తాడు? తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రార్థన, ఎంత మంచి మాట, ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తాడు. మనం ప్రార్థిస్తే ఆయన అంగీకరిస్తాడు. మన సమస్యలు చెప్పుకుంటే ఆయన వింటాడు. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు వచ్చాను. అందుకే ఈ 6వ వచనాలకు భాగంగా అనుకుంటున్నాం. నిజానికి ఈ కీర్తన అంతటికి కూడా ఇది పీఠికారం అని చెప్పుకోవచ్చు. సౌలు చేతిలో నాకు శ్రమలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. శత్రువు చేతిలో నాకు శ్రమలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. నేను మొరపెట్టాను, ఆయన విన్నాడు, నన్ను విడిపించాడు అని చెప్పడమే ఈ కీర్తన సారాంశం. ఇదే మొదటి భాగంలో ఉండేది. ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు చూడండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టుతున్నా. సౌలు రాజు గారు తరుముతున్నాడు. కొండల్లో, గుహల్లో, రాళ్ల చాటున దాటుకుంటూ అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు. కానీ ఎక్కడున్నా ఆయన చేస్తున్న పని ఒకటే, ఏదో రాజు చాటున ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనే మన ఆత్మీయ జీవితం యొక్క రహస్యమని ఈ కీర్తనలో మనం నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు మాత్రమే కాదు, రాజు అయినాడు, కిరీటం ఉంది. అయితే తన వాయిద్యాన్ని మర్చిపోలేదు, తన ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదు. మీరు నేను పెద్ద ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వస్తే ప్రార్థన లేదు, ఆదివారం లేదు, మంగళవారం బైబిల్ స్టడీ లేదు, బేస్తవారం బైబిల్ స్టడీ లేదు, ఏమీ లేదు. ఏమంటే పని ఎక్కువైపోయిందన్న, ఆఫీసులో పని ఎక్కువైపోయింది. దేవుడిచ్చిన ఉద్యోగమే మనకు ఆటంగా తయారైంది. దేవుడిచ్చినట్టు రాజరికమే ఆటంగా. కానీ రాజు అయిన ఆయన ప్రార్థన మర్చిపోయినవాడు కాదు. రాజుగా మోకరించి కిరీటం ప్రక్కన పెట్టి ఒకవేళ పాట పాడుతున్నాడు. తను వాయిద్యం ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి చూడండి.
పై తంతులు సీతారాలు చదువుకుంటాం మనం కదా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉన్నాయి. వీటన్నిటిలో దేవుని ఆలయంలో చేరి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన విశ్వాసం, నా ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. రాజుగా ఉన్నప్పుడు కొన్ని యుద్ధాలు ఆయన జయించాడు. కొన్నిసార్లు యుద్ధాలు కష్టంగా ఉన్నాయి. ఆ కష్టమైన యుద్ధాలు ప్రార్థనతో జయించాడు అన్నమాట. ప్రార్థనతో జయించాడు. దావీదు గారి జీవితంలో చివరి వరకు ప్రార్థన ఉన్నట్టుగా మనం చూడగలం. ఒకసారి బత్షెబ సమయంలో మాత్రం అందరు యుద్ధానికి పోతే మధ్యాహ్నం ఆయన యుద్ధానికి పోయిన నిద్రపోతున్నాడు. నిద్రపోయే తొందర తెచ్చుకున్నాడు. కానీ ప్రార్థనలో ఉంటే తొందరగా వచ్చి ఉండేది కాదు. సరే, ఆయన జీవితంలో మీకు నాకు ఒక హెచ్చరిక కలుగు నిమిత్తమై దేవుడు ఆయన పర్మిట్ చేశాడేమో అని వేదాంతులు అంటున్నారు అన్నమాట. గొప్పవాడు తన జీవితంలో జరిగిన తప్పును మీకు నాకు హెచ్చరిక దేవుడు పెట్టాడు కనుక మీరు నేను కూడా ప్రార్థన మాని నిద్రలో ఉన్నట్లయితే పాపంలో పడగలము. మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆయన తన జీవితంలో ప్రార్థన 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 ప్రార్థనతో జయించిన వాడుగా చూస్తున్నాం. 119వ కీర్తన కూడా దావీదు గారే రాశాడని ఇంచుమించుగా భక్తులు నమ్ముతా ఉన్నారు. అందులో ఆయన దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తానన్నాడు. 7 మార్లు. ఇంకో కీర్తనలో 3 మార్లు ధ్యానించుచూ నేను మొరపెడతానన్నాడు. 7 మార్లు స్తుతించాలంటే మనం నిద్రకు 8 గంటలు తీసేస్తే ఉన్న 16 గంటల్లో 7 మార్లు అంటే ప్రతి గంటన్నరకు ఒకసారన్నా మనం స్తుతిస్తూ ఉండాలన్నమాట. కనీసం స్తుతించడానికి పావు గంట అర్ధగంట అవసరం అనుకుంటే గంట జ్ఞాపం చేస్తూ ఉండాలి. రాజైన ఆయన తన జీవితంలో దేవుని స్తుతించే విషయాన్ని మర్చిపోయినవాడు కాదు. ప్రార్థనే ఆత్మీయ జీవితానికి నిజమైన గొప్పతనం అని నేర్చుకున్నాడు. సరే, మంచిది. ఈ చిన్న 6 వచనాల ఉపోద్ఘాతంతో రెండో భాగానికి మనం వెళ్దాం. ఇప్పుడు రెండో భాగంలో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? విడిపించుటకై ఆయన వచ్చుచున్న దేవుడిగా ఉన్నాడు. దేవుడు వస్తూ ఉంటే భూమి కంపిస్తుందంట, పర్వతాల పునాదులు వణుకుతాయి. తన బిడ్డ ప్రార్థిస్తే ఆయన కలిగిన శ్రమ, సౌలు మీద ఏమొచ్చింది? దేవుని కోపం వచ్చింది. నాసికారంధ్రంలో పగబడుతుందంట, ఆయన నోట్లో నుంచి అగ్ని వస్తుందంట. విడిపించుతున్న దేవుడు దిగి ఎట్లా వస్తాడంటే ఆ వివరాలు నిప్పు కణములు రాజు పెడతాయి, మేఘములను వంచి ఆయన వస్తాడు. ఆయన పాదముల క్రింద అంధకారము కమ్మి ఉంటుంది. కెరూబుల మీద ఎక్కాయన ఎగిరి వస్తాడు, గాలి రెక్కల మీద వస్తాడు. గుడారములే అంధకారము తన చుట్టూ వ్యాపింపజేస్తాడు. జలాంధకారమును ఆకాశ మేఘములను మాటుగా చేసుకుంటాడు. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోతాయి. తన బిడ్డలు ప్రార్థన చేస్తే ఆయన ఎటువంటి పౌరుషంతో వస్తాడో చూడండి, ఎటువంటి రోషంతో వస్తాడో చూడండి, ఘీంకరిస్తూ వచ్చినట్టుగా అన్నమాట. అంటే ప్రార్థన ఎంత బలమైందో ఈ రెండో భాగంలో చెప్పడాన్ని మనం చూస్తాం. దిగి వస్తూ ఉన్నాడు ప్రార్థించే వారి కొరకై. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దిగి వస్తున్నాడు. ఆయన దిగి వస్తే భూమి కంపిస్తుంది, భూమి అదురుతుంది, పర్వతాల పునాదులు వణుకుతాయి. తన బిడ్డలకు హాని కలిగితే అంత కోపం వస్తుంట ఆయన. భూమి బ్రద్దలయ్యేటట్టుగా ఉంది, కంపిస్తుంది. యెహోవా ఆకాశమందు గర్జన చేసేవాడు, సర్వోన్నతుడు తన ఉరుముల ధ్వని పుట్టించేవాడు. మూడో భాగము వడగండ్లు మండుచున్న నిప్పులు రాళ్ళ చేసేవాడు. మూడో భాగం అంటే 13-18 వచనాల్లో అంటే ఆయన ఏ రీతిగా విడిపిస్తాడు, ఏ రీతిగా దిగిపిస్తాడు అనేది రెండో భాగం. దిగివచ్చుట. మూడో భాగం ఏ రీతిగా విడిపిస్తాడు, ఏ రీతిగా విడిపిస్తాడు. ఆయన వచ్చే సమయంలో మండుచున్న నిప్పులు రాలుతాయంట. ఆయన రాకడ రెండవసారి ఆయన భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఇట్లాగే ఉంటుంది. హర్మగద్దోని యుద్ధం సమయంలో వాళ్ళందరూ తన నోటి వాక్కు చేత ఒక్క దెబ్బకు అయిపోతారు. అయితే ఈరోజు మీరు నేను కూడా ప్రార్థన చేస్తే మన సమస్యలు తీర్చడానికి ఇదే రీతిగా దిగి వస్తాడు ఆయన. కనుక దావీదు గారు తన సమస్యలు తీర్చడానికి దేవుడు ఈ రీతిగా దిగి వచ్చారని చెప్తున్నాడు. అయితే మనం అనుకున్నాం ఇది మెస్సియా కీర్తన కూడా అన్నమాట. ప్రభువు ఎప్పుడు దిగి వచ్చినా, రెండోసారి దిగి వచ్చినా కూడా ఆయన దిగి వచ్చే సమయంలో మనం చెప్పుకున్నట్టుగా ఆయన దిగి వచ్చే సమయంలో ఇవన్నీ ఉంటాయి.
మండుచున్న నిప్పులు రాలుతూ ఉంటాయి, వడగళ్ళు కూడా ఉంటాయి. కనుక దేవుడు మన ప్రార్థన వినేవాడు, మనకు జవాబిచ్చేవాడు, మన సమస్యల్ని కాపాడేవాడు. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదగొడతాడు, విడిపించే విధం ఇదన్నమాట. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడజేస్తాడు. మనం తెలుగు చాలాసార్లు పాట పాడుకుంటాం, మెరుపులు మెండుగా మెరిపించావు స్వామి, శత్రువును ఓడజేశావు స్వామి, యెహోవా నా బలమని పాట పాడుకుంటాం కదా. ఆ పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మెరుపులు మెరిపిస్తాడు. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి వారు విడిపించబడి వచ్చే సమయంలో ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. ఫరో వెనక్కి వస్తున్నాడు. ఆయనేమో పగటిలో మేఘ స్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా వీరిని కాపాడుతూ ఉన్నాడు. కానీ ఫరో వాళ్ళు, ఆయన సైన్యము ఆ నది గుండా ఎర్ర సముద్రంలో ప్రవేశించిన తర్వాత మెరుపులు, ఉరుములు, వరదల్లాగా వచ్చి వారిని ముంచివేయడాన్ని మనం చూస్తాం. కనుక దేవుడు ఆకాశం నుంచి మెరుపులు పంపించగలవాడు. కనుక మన ప్రార్థన ఎంత బలమైందో చూడండి. ఆయన బిడ్డలైన మనల్ని ఆయన ఏ రీతిగా విడిపిస్తాడో ఇందులో మనం చూస్తా ఉన్నాం. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయటపడిన. ఎర్ర సముద్రంలో జరిగింది ఇదే. నాసికారంధ్రం నుంచి ఆయన ఊపిరిని ఊదాడు కాబోలు, సముద్రం 2 ముక్కలుగా చీలిపోయింది, భూమి యొక్క అడుగు భాగం అంతా కనిపిస్తాం. కనుక మోషే ప్రార్థించి, మోషే మోషే నీ కర్ర పైకెత్తు అంటే చెయ్యి పైకెత్తు, చేతులు పైకెత్తడం బైబిల్లో ప్రార్థన గుర్తన్నమాట. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 9వ వచనంలో, పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మోషే తన కర్రను పైకెత్తాడు, చెయ్యి పైకెత్తాడు అంటే ప్రార్థించాడు. ప్రార్థించగా ఎర్ర సముద్రం పాయలైపోయింది, భూమి కనిపిస్తా ఉంది. అంటే ప్రార్థించినప్పుడు యెహోవా తన నాసికారంధ్రముల ఊపిరిని వడిగా విడిచిపెట్టగా ఆ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడతాయి, భూమి యొక్క పునాదులు బయటపడతాయి. ఒకవేళ మోషే కాలంలో జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుని దావీదు గారి మాట రాస్తున్నాడేమో. అట్లా చేస్తాడు, నా జీవితంలో అట్లా చేశాడు అని చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయనను పట్టుకున్నాను. శత్రువులు వచ్చినప్పుడు దేవుడు ఆయన విడిపించిన విధానం, సౌలు చేతిలో నుంచి విడిపించిన విధానం, దేవుడే చేయి పట్టుకుంటాడంట, దేవుడే విడిపిస్తాడు. నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీశాను. మరి ఇశ్రాయేలు వారిని కూడా ఈ మహాజలరాశుల్లో నుంచి నడిపించిన వాడు ఆయనే. ఈ జలరాశుల్లో నుంచి చేయి పట్టుకొని వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన నడిపించిన విధానం ఇది, ఆయన ముందే ఉన్నాడు. ఆయన మందసం వెనక వాళ్ళందరూ వస్తున్నారు అంటే దేవుడు తన చేయి పట్టుకొని నడిపించినట్టు అనమాట. ఆయన నేను ముందు పోతాను పదండి, ఆయన ముందు పోతాను వెనకని పోయేట్టు అనమాట. దేవుడు ముందుగా ఉండి జనులందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం పాయమైపోయింది, వాళ్ళకంటే మించిన గోడలాగా అయిపోయింది. కనుక దేవుడు మనం ప్రార్థిస్తే, మోషే ప్రార్థించినప్పుడు వారి చెయ్యి పట్టుకొని వారిని నడిపించిన వాడుగా మనం చూస్తున్నాం. బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన రక్షించను. ఇశ్రాయేలు వారిని కూడా బలవంతులైన పగవారెవరు? ఐగుప్తీయులు. ఫరోలు బలవంతులు, పగవారుగా ఉన్నారు. ఎంత బలవంతులు అంటే ఇశ్రాయేలు వారికి ఏమీ లేదు, కానీ ఐగుప్తులకి ఏమున్నాయి? రథములు, రౌతులు, గుర్రాలు దండిగా ఉన్నాయి, బలవంతులు. ఇశ్రాయేలు కాళ్ళు నడకలు నడుచుకుంటా పోతా ఉన్నారు. మరి ఈ బలవంతుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించడం చూస్తాం మనం. ఇశ్రాయేలుకి ఏమీ లేదు, మోషే చేతిలో కర్ర మాత్రమే ఉంది. కర్ర పైకెత్తినాడు, 2 చేతులు పైకెత్తినాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అంతేలే, అపాయం వచ్చిన ప్రార్థనే మన నాటికి వస్తుంది. ప్రార్థన చేస్తున్నాడు, ఎర్ర సముద్రం చీలిపోయింది, అందరూ వస్తున్నారు. దేవుడు తన శక్తిని సరే వీళ్ళు దాటి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఐగుప్తీయులు వచ్చినారు, మళ్ళా సముద్రం అంతా కలిసిపోయింది. వాళ్ళ రథములు
వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రౌతులు, వాళ్ళ సమస్తం కూడా అందులో మునిగిపోయినాయి. వాళ్ళ శవాలు తేలికగా తయారైపోయాయి. కనుక ప్రార్థించే వారికి దేవుడిచ్చే విజయం ఏంటో ఇందులో మనం చూస్తున్నాం. దేవుడు ఏ రీతిగా తన బిడ్డలను కాపాడుతాడో మనం చూస్తున్నాం. ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. అందుకే దీన్ని మనం విడిపించిన విధమని పేరు పెట్టుకున్నాం. ఈ 3వ భాగాన్ని ఎట్లా విడిపిస్తాడు ఆయన? 4వ భాగానికి మనం వద్దాం. విడిపించాలంటే కొన్ని కారణాలు చెప్తా ఉన్నాడు. ఎట్లా ఆయన విడిపిస్తాడు ఆ కారణాలు ముఖ్యంగా మీరు చూస్తే నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి విడిపిస్తాడంట. నేను హైలైట్ చేసిన పదాలను చూడండి. యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, కానీ దేనిని బట్టి? నా నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అందుకే దీని పేరులో నీతిని బట్టి, నిర్దోషాన్ని బట్టి అని నేను అంటా ఉన్నాను. తర్వాత ఈ 4వ భాగంలో చివరి వచనంలో కూడా, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉన్నత చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే మీరు నేను ప్రార్థించే సమయంలో మనలో ఏముండాలా? నిర్దోషత్వం ఉండాలా, మనలో నీతి ఉండాల. ఈ రెండింటినే పలు రకాలైన వాక్యాల ద్వారా చెప్తారు. చూడండి, విశాలమైన స్థలములకు ఆయన తోడుకొని వచ్చాడు. ఎందుకంటే నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. కనుక మన జీవితం ఎట్లా ఉండాలా? ఆయనకు ఇష్టమైందిగా ఉండాలి. ఒక పని చేయాలా, అది నాకు మేలు అని నాకు అనిపిస్తుంది. నీకు మేలు కాదు, అది దేవునికి ఇష్టమైందో లేదో అనే ప్రశ్న మన ఉండాలి. ఆ ప్రశ్న వేసుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైందంటే చేయి, పర్లేదు. మనుషులకు అయిష్టమైన, మనుషులకు కష్టమైన పర్లేదు. దావీదు గారు చక్కగా చెప్తున్నాను చూడండి. నేను ఆయనకు ఇష్టడు అని కనుక నెంబర్ 1 అనుకోండి. 2వది నా నీతిని బట్టి, నెంబర్ 2. 3వది నా నిర్దోషాన్ని బట్టి. 4వది యెహోవా మార్గమును నడుచుకుంటున్నాను కాబట్టి. 5వది భక్తిహీనుడైన నేను నా దేవుని విడిచిన వాడిని కాను కాబట్టి. 6వది ఆయన న్యాయవిధులు నేను లక్ష్య పెడుతున్నాను కాబట్టి. 7వది ఆయన కట్టడం నేను త్రోసివేయలేదు కాబట్టి. 8వది దోషక్రియలు నేను చేయలేదు కాబట్టి. 9వది ఆయన దృష్టికి నేను ఇష్టడని అక్కడ ఉంది, యథార్థవంతుడైనాను కాబట్టి. 9వది యెహోవాకు నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన చూసినాడు. 10వది తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషమును బట్టి. 11 నేను 12 లెక్క పెట్టుకున్నామని ఏదైనా మిస్ అయినా నేను చూసుకోండి. 12 రకాలైనటువంటి కారణాలు తన జీవితంలో ఉండుటను దావీదు గారికి జ్ఞాపకం చేసుకున్నాడు. మరి కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిపించలేదే అని మనకంటే మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఈ 12 రకాలైన గుణాలు మనలో ఉన్నాయా లేదా అని మనం అనుకోవాలి. నేను వివరించలేదు, కీర్తన టైపోలు గారి స్పీడ్కి వెళ్ళిపోదాం. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇందులో ఉండే 12 రకాలైన గుణాలు, ఈ 4వ భాగంలో ఉండే 12 రకాలైన గుణాలు మీలో నాలో కూడా ఉండాలా అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. మళ్ళా వాటినే ఒక్కొక్క దాన్ని విశాలమైన స్థలంకి ఆయన నడిపించాడు. కారణం ఏంటి? నేను ఆయనకి ఇష్టుణ్ణి, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి, నేను ఆయన అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి, నేను భక్తిహీనతను విడిచిపెట్టాను కాబట్టి, న్యాయ విధులు నేను లక్ష్య పెడుతున్నాను కాబట్టి, కట్టడలు నేను త్రోసివేయలేదు కాబట్టి, దోషక్రియలు నేను చేయలేదు కాబట్టి, ఆయన దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాను కాబట్టి, యెహోవా నా నిర్దోషత్వమును చూచాడు కాబట్టి, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన చేతులు కూడా నిర్దోషంగా ఉండాలి. అందుకే ముందు మనం అనుకున్నాం, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేనివారై ఏముంది? పవిత్రమైన చేతులెత్తి. కనుక మోషే చేయెత్తినప్పుడు, కర్రెత్తినప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తాడనమాట. అందుకే వారికి ఎర్ర సముద్రం నుంచి విమోచన, విడుదల కలిగింది. మంచిది. నెక్స్ట్ భాగానికి వెళ్దాం. నెక్స్ట్ భాగం మనం ఏమనుకున్నాము? దేవుని గొప్పతనాలు. దేవుని గొప్పతనాలు అంటే కూడా ఊరికి క్లుప్తంగా చూసుకుని వెళ్దాం. దయగల వారిలో ఆయన దయ చూపించేవాడు. మనం పాట కూడా పాడుకుంటాం కదా. యథార్థవంతులకు ఆయన యథార్థంగా ఉంటాడు, సద్భావం కలిగిన వారికి సద్భావం కలిగిన వాడు ఉంటాడు.
మూర్ఖులకు ఏం చేస్తారంట? వికటంగా ఉంటాడు. మన కూడా మూర్ఖులు ఉంటారా? మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు రెండుసార్లు మనం కూడా ప్రవర్తించవచ్చు. మీరు నేను నా జీవితంలో నేను మూర్ఖత కనపరిస్తే నాకు కూడా ఆయన వికటంగా ఉంటాడు. శవపడు వారిని రక్షించేవాడు, గర్విష్ఠులకు మాత్రము విరోధిగా ఉంటాడు, వారిని అణిచివేస్తాడు. అదే మనం పాట పాడుకుంటాం, గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచివేసేవాడు ఆయన, అణిచివేస్తాడు. కనుక మీలో నాలో నిత్యము ఒక పరీక్ష ఉండాలి. ఏ కోశాన ఎంత 1% అయినా గర్వం ఉందంటే డెఫినెట్గా ఉంటుంది, అనుమానం ఏం లేదు. మనం గర్వించిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు మనకే కొన్నిసారి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. గుర్తుంచుకోండి, గర్విష్ఠులకు ఆయన విరోధిగా ఉంటాడు, అణిచివేస్తాడు. తర్వాత మన దీపాన్ని